తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ ఏదైతే తెలంగాణ డిస్ట్రిక్ట్ వల్లనే కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లు నాశనం అవుతున్నటువంటి కామెంట్ ఉందో అది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. సో పవన్ కళ్యాణ్ నుంచి చాలా మంది తెలంగాణ వాదులంతా కూడా క్షమాపణ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదు. సో ఒక తెలంగాణ నేతగా మీరు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద? నా వ్యాఖ్యలు నేను చూడలేదు. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ బిజీ ఉన్నాను. ఒకవేళ అట్లాంటి వ్యాఖ్యలు చేస్తే నేను తప్పు అడగాల్సింది. తప్పేముందండి? అది ప్రాంతానికి ఇప్పుడు ఏ మాటలు మేము కూడా దాడతాం చులకన. ఒక్కోసారి మాకు కూడా తెలిసి తెలియక నేను మాట్లాడేటప్పుడు ఏంటంటే హిందువుల గురించి ఇప్పుడు మతం వేరండి, అవేమో ప్రాంతీయ తత్వాలు. ప్రాంతీయ తత్వంలో ఒక ప్రాంతం పట్ల మనం కూడా చాలా మటుకు మాట్లాడతాం. ఏదైనా అట్లాంటి మాటలు మాట్లాడకూడదు. మాట్లాడుతుంటే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. రైట్. ఒకసారి పీసీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఒకసారి తెలుగులో స్క్రీన్ లో ప్లే చేయాలి. రాకేష్ రెడ్డి గారు కూడా చూస్తాం. అంటే వెనక్కి తీసుకోవాలంటున్నాం కదా. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నలుడు దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. రైట్. శాపం తగిలేసినట్టుంది. నల్లరాయి కూడా పగిలిపోతుందని చెప్తున్నారు అరడిస్టికి. సో ఇప్పుడు చూశాను, నిజమే పవన్ కళ్యాణ్ గారు అన్నది. ఎందుకంటే మా తెలంగాణని వెనుకబాటు గురి చేసి ఉమ్మడి రాష్ట్రంలో మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలను దోసుకుపోయి మా నీళ్లు తీసుకెళ్లారు కాబట్టి అక్కడ కొబ్బరి తోటలు పెరిగినాయి, మాకేమో గల్ఫ్ కోసం మిగిలినాయి. ఆయన అన్నదాంట్లో అదే మరి తప్పే, కరెక్ట్. దానికే కదా మనం ప్రత్యేక రాష్ట్రం తీసుకున్నాం. కాబట్టి మన ప్రాజెక్టులు మనం కట్టుకుంటున్నాం, మన నీళ్లు మనం సదనం చేసుకుంటున్నాం. గోదావరి మన తెలంగాణలో ఎంటర్ అవుతే ఆంధ్రలో కొబ్బరి తోటలు పెరగడం ఏంది? కొబ్బరి తోటలు పెరిగితే ఫస్ట్ ఆదిలాబాద్ లో పెరగాల. అది నేను చెప్తా, ఆయన అన్నది కరెక్ట్. వాళ్ళు చేసిన తప్పుకే అంత ఎఫెక్ట్ ఉంటదంటారా? నో, వాళ్ళు మాకు ఎందాల్సిన పాలు, నీళ్లు, కొబ్బరి నీళ్ళు అన్ని దోసుకపోయారు కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాం. ఆదిలాబాద్ లో వెలగాల్సిన, వరంగల్లో వెలగాల్సిన కొబ్బరి చెట్లు కోనసీమలో వెలిచినాయి కాబట్టి అవును మా నీళ్లు కొండపోయి మీరు కొబ్బరి తోటలు ఎందుకు పెంచుకుంటారు, మేము కరువు కాటకాలతో గల్ఫ్ గోసలు ఎందుకు కొట్టాలనేది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. రెండోది, రాష్ట్రంగా విడిపోయినాం, కలిసి ఉన్నాం, రెండు రాష్ట్రాలు, ప్రజలు కలిసి ఉన్నాము, రాష్ట్రాలుగా విడిపోయినాం. మళ్ళీ ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. దానికి సమాధానం నా వెర్షన్లో నేను చెప్పిన, అవును బరాబర్ కోనసీమ కొబ్బరి, మా కొబ్బరి తోటలు దోచుకున్నారు, మా నీళ్లు దోచుకున్నారు కాబట్టి మీ కొబ్బరి చెట్లు మొలిచినాయి, మాకు జిల్లేడు ముళ్ళు మొలిచినాయి కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నాం. ఇంకా దానికి ఇప్పుడు కూడా ఇది ఒక మంచి లెసన్ రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు కూడా ఈ 3 జిల్లాలకు ఎత్తుకపోతున్నాడు. ఉత్తర తెలంగాణ నిధులన్నీ దక్షిణ తెలంగాణకి ఎత్తుకపోతున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి పద్ధతులు రావద్దు అంటే 33 జిల్లాలు సమానంగా చూడాలా. ఇప్పుడు కూటమిలో భాగమే పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన కావచ్చు, ఏపీకి సంబంధించి ఏం చెప్తారు? కూటమిలో భాగంగా ఉన్నటువంటి వ్యక్తి మీరేమో ఖండిస్తున్నారా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా పవన్ కళ్యాణ్ నుంచి? ఎందుకంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద బగ్గుమంటున్నారు. వెనక్కి తీసుకోవాలి. కూటమి అంటే ఏంటండి? మేము ఫస్ట్ తెలంగాణ వాళ్ళము, మాకేందండి పార్టీలు? తెలంగాణ అవమస్తే ఎవరైనా సరే దానికి క్షమాపణలు అడుగుతాము. ఫస్ట్ ప్రాంతం మాకు. ఇప్పుడు మేము కూడా మాట్లాడేది ముఖ్యమంత్రితో మాకు వ్యక్తిగతంగా ఏముంటుందండి? ధర్మం ఇదేం దానికే ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పదలుచున్నది అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారైనా, ఇంకే కళ్యాణ్ గారైనా, ఇంకెంత పెద్ద అయినా, ఇంకా 12 ఫీట్లు పొడవునా మాకేం కాదు. ప్రాంతం ప్రాంతమే. ఆయన మాట్లాడే మాటలు కావు. ఆయన ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఇట్లా పడ్డారు. ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రులు మాకు చెప్పాలా రాజకీయాలు? ఇప్పుడు రాముకు గాని నాకు గాని వాళ్ళే అట్లా మాట్లాడుతుంటే మేము ఎట్లా మాట్లాడాలా? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బేషరత్గా ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బేషరత్గా ఆ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద మీ కామెంట్ ఏంటి? మీ సినిమాటోగ్రఫీ మంత్రి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే సినిమాలే ఆడనీయం అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒకటి, తెలంగాణ నైజం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా పుట్టకూటి కోసం తెలంగాణలోకి వస్తే అమ్మ లెక్క ఆదరించి అన్నం పెట్టి వారి యొక్క ప్రగతికి సహకరించి ఈరోజు సమాజంలో అత్యున్నత స్థాయికి ఎట్లా తీసుకొని పోతుంది, అమ్మలాగా ఎట్లా కాపాడుకుంటుంది అనేటటువంటిది పవన్ కళ్యాణ్ గారికి, వారి కుటుంబానికి
ఈ చాలా బాగా తెలుసు. అయితే నేను కూడా ఇప్పుడు ఆ వీడియో అంతకంటే ముందు కూడా నేను ఛాన్సాలు చూసిన. మరి అదే తెలంగాణ ఆత్మగౌరవం విషయం వచ్చినప్పుడు అమ్మ లెక్క ఉన్నటువంటి తెలంగాణనే అమ్మోరు తల్లి లెక్క కూడా మారుతుంది అనేటటువంటిది కూడా జనం ఎరిగినటువంటిదే. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్యాజువల్గా మాట్లాడినటువంటి మాటలల్లో తెలంగాణని కించపరచాలి, తెలంగాణని దురుద్దేశంతో నేను అనాలి అనేటటువంటి ప్రస్తావన లెక్క నాకు వాస్తవానికి అక్కడ కనిపించలే. ఒక్కొక్కరికి కనిపిస్తుండవచ్చు. కానీ ఇదే తెలంగాణకి దిష్టి కొట్టించేటటువంటి బుద్ధి ఉందా, లేకపోతే వచ్చి పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళని అమ్మలెక్క లాలించి పాలించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉందా? పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రెండు రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రి వర్యులు మరి ఒక పక్క తెలంగాణనేమో ఈరోజు జీసీసీలలో కర్ణాటకని ఓవర్టేక్ చేసి పోతున్నటువంటి పరిస్థితులలో ఇక్కడ నాయకత్వం ఉంటే, ఈరోజు 20 ఏళ్ల సంది బీహార్లో బీజేపీ ఉన్నప్పటికీ కూడా వలసలు ఏపీకి కూడా స్టార్ట్ అయినాయి అని అంటే అక్కడ నాయకత్వం మీద ఉంటున్నటువంటి నమ్మకంతో అన్నదమ్ముల లెక్క మనం విడిపోయినప్పటికీ కూడా మన తెలుగువారి యొక్క ప్రగతి అనేటటువంటిది ప్రపంచ పటంలో వెలగాలని చెప్పి ప్రపంచంతో పోటీ పడుతున్నటువంటి ఈ తరుణంలో బాధ్యతాయుతమైనటువంటి పదవులలో మనం ఉంటున్నప్పుడు యాదృచ్ఛికంగానో లేకపోతే అనుకోకుండానో లేకపోతే డోర్లియో మాట్లాడినప్పటికీ కూడా దాని యొక్క రిపర్కషన్స్ చాలా తీవ్రంగా ఉంటాయనేటటువంటి దానికి ఈరోజు ఈ యొక్క ఆయన యొక్క ప్రస్తావన ఒక ఉదాహరణ కిందికి తీసుకొని తెలంగాణలో గద్దర్ గారికి ఆయన పట్ల ఉంటున్నటువంటి గద్దర్ గారి పట్ల ఆయనకు ఉంటున్నటువంటి ఆ యొక్క మమకారమైనా లేకపోతే తెలంగాణ నాయకత్వం పట్ల అయినా లేకపోతే తెలంగాణలో ఉంటున్నటువంటి ఆయన అనేక వేదికల మీద పంచుకున్నటువంటివైనా ఇవన్నీ కూడా తెలంగాణని, ఎందుకంటే వాళ్ళకి అవకాశం, వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అన్ని రకాలుగా ఎదగడానికి అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణని కించపరిచి మాట్లాడేటటువంటి గుణం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందని అయితే నేను అనుకోను. ఎందుకంటే ప్రజలందరూ కూడా అనుకోవద్దు. కాబట్టి ఇది ఫుల్ స్టాప్ పడాలి అని అంటే నెక్స్ట్ మీకు ఎక్కడ మాట్లాడేటటువంటి వేదిక వచ్చినా తెలంగాణ పట్ల మీకు ఉంటున్నటువంటి గౌరవాన్ని ప్రస్తావించాల్సిందిగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకు అనంటే చెట్లు అనేటటువంటిది దిష్టితోటి పోయినాయా లేకపోతే అక్కడ ఇంకో కారణాలతోటి పోయినాయా, మీరు స్థానిక నేతలు కాబట్టి అక్కడ సమస్యకు పరిష్కారం ఎతికేటటువంటి దాంట్లో ఉండాలనే తప్ప ఇప్పుడు మిమ్మల్ని కూడా కోట్ల మంది అభిమానులు అభిమానిస్తారు, రైట్? ఫ్యాన్స్ చాలా మంది అభిమానిస్తారు. రేపు పొద్దున మీకు మంచో చెడో దగ్గో జ్వరమో వచ్చింది అనుకోండి, వాళ్ళ దిష్టితోటే నాకు వచ్చిందని అంటావా? అట్లా అంటారా? ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లనైనా ప్రకృతి అందాలనైనా కేవలం తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం కూడా బాగుందంటది. ఇంకొకటి తెలంగాణ ప్రకృతిని బాగుందననే కాదు అందరు బాగుండాలని కోరుకునేటటువంటి రక్తము గడ్డ మట్టి ఇది, అంతే తప్ప ఆ మట్టి అట్లా ఉంది కాబట్టి మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చి మంచిగా అయినరు, ఎదిగిరి. ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి దాకా పోయినరు. ఆయన దురుద్దేశంతో మాట్లాడి ఉంటాడు అనేది నేను ఇప్పటికి కూడా అనుకుంటలేను. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు మొదటి స్టార్ట్ తీసుకుని ఆ తర్వాత మెల్లమెల్ల బల్మూరు వెంకట్ కావచ్చు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి దాకా కూడా క్షమాపణ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సామా రామ్మోహన్ రెడ్డి మాత్రము ఇక్కడ అనుకోకుండా మాట్లాడినేమో అని ఒక సాఫ్ట్ కార్నర్ తెర మీద తీసుకొస్తారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఆయన వ్యాఖ్యలు నేను ఆడ చూసిన తర్వాత ఇప్పుడు చూడు ఇమీడియట్ గా మా రాకేష్ అన్ననే అంటాడు, రేవంత్ రెడ్డి గారు కూడా అట్లనే మాట్లాడితే ఇప్పుడు వాళ్ళు చూడండి వాళ్ళు ఇంకో దాని లెక్క తీసుకొని పోయారు, దాన్ని ఇంకో లెక్క చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడినటువంటిది ఇక్కడ ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు, ఏదో ఒకరికొకరు కిరికిర్లు పెట్టాలనేటటువంటిది ఏం లేదు. అక్కడ ప్రకృతిని చూసి ఇప్పుడు ఆయన సొంత కాన్స్టిట్యున్సీ లేదో జరిగినప్పుడు అదొక ప్రస్తావన చేసినప్పుడు తెలంగాణ పట్ల ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయలేదు, తెలంగాణ పట్ల నాకు అగౌరవం లేదు అనేటటువంటిది మళ్ళొకసారి మీరు ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే అది ఇప్పుడు జరిగినటువంటి అన్నిటితోటి ఏదైతే సంక్లిష్టమైనటువంటి పరిస్థితులలో నెక్స్ట్ మీరు ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా తెలంగాణ పట్ల మీకు ఉంటున్నటువంటి గౌరవాన్ని చెప్పి ఇప్పుడు జరిగినటువంటివి మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవి కూడా ఉద్దేశపూర్వకంగా నేను లేఖిచ్చిర్రు లేఖ కాదు, అట్లా కాకుండా తెలంగాణ పట్ల మీకు ఉంటున్నటువంటి గౌరవాన్ని చాటి చెప్పాల్సిందిగా మేము అందరం మాత్రం ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.